వెల్కమ్ టు పీడీటీవీ. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున రెవెన్యూ శాఖ మీద సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు. ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా చెప్పుకోదగ్గ నిర్ణయం ఏమిటి అంటే, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఇచ్చినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటోతో పాస్ పుస్తకాలు అయితే జారీ చేయడం జరిగింది. కానీ ఆ నిర్ణయాన్ని గతంలో తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో వ్యతిరేకించడం జరిగింది. ఎన్నికల సమయంలో ఈ విషయం మీద విమర్శలు చేస్తూనే మేము అధికారంలోకి వస్తే రైతులకు ఇచ్చేటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలని రాజముద్రతో ముద్రించి ఇస్తాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండదు, లేదా నేను ముఖ్యమంత్రిగా ఉంటే నా ఫోటో కూడా ఉండదు, కేవలం ఏపీకి ప్రభుత్వానికి సంబంధించి రాజముద్రతో ఇస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దానిని నిలబెట్టుకుంటూ కూడా తాజాగా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ పట్టాదారు పాస్ పుస్తకాల మీద రాజముద్రతో ముద్రించి రైతులకు ఇవ్వాలంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పాస్ పుస్తకాలన్నింటిని కూడా రద్దు చేస్తూ రాజముద్రతో మళ్ళీ తిరిగి రైతులకు అందజేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక కీలక నిర్ణయం ఏమిటి అంటే, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టినటువంటి భూముల రీసర్వే విషయం మీద ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ రోజున సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పినటువంటి వ్యాఖ్యలను బట్టి చూస్తే భూముల రీసర్వే విషయం మీద ఏపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసర్వేను ఆపివేశాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దు చేశామంటూ కూడా ఆయన ఒక బిల్లును కూడా పాస్ చేయించడం జరిగింది. రీసర్వే పూర్తిగా ఆపివేశాం, దీనికి సంబంధించి కూడా ఏమాత్రం ముందుకు వెళ్ళే అవకాశం లేదంటూ కూడా కొన్ని రోజుల క్రితం ప్రకటన విడుదల చేయడం జరిగింది. కానీ తాజా సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూముల రీసర్వే విషయం మీద యూటర్న్ తీసుకుంటూ రీసర్వేను మళ్ళీ పునఃసమీక్ష చేసి కొనసాగించబోతున్నట్లుగా తెలుస్తుంది. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పినటువంటి వ్యాఖ్యలను బట్టి ఒకసారి కనుక చూసుకుంటే, సమగ్ర భూ సర్వేను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టినటువంటి సమగ్ర భూ సర్వే మళ్ళీ కొనసాగించబోతున్నారనే విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. సమగ్ర సర్వే మిగిలిన గ్రామాల్లో చేపడతామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే తెలిపడం జరిగింది. కొన్ని గ్రామాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రీసర్వేని అయితే పూర్తి చేయడం జరిగింది. ఏదైతే ఇంకా రీసర్వే కాకుండా మిగిలినటువంటి గ్రామాలు అయితే ఉన్నాయో ఆ గ్రామాల్లో మరొకసారి సర్వే చేస్తామంటూ కూడా ప్రకటన చేయడం జరిగింది. మొత్తంగా 7,000 గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తి అయినట్లుగా ఏపీ ప్రభుత్వం చెప్తుంది. ఇక 7,000 గ్రామాలు కాకుండా మిగిలినటువంటి గ్రామాల్లో రీసర్వేను కొనసాగించబోతూ ఉన్నారు. మొత్తంగా ఇప్పటి వరకు కూడా 7,000 గ్రామాల రీసర్వే పూర్తయితే 5% మంది ఈ రీసర్వే మీద తమ యొక్క అభ్యంతరాలు తెలుపుతూ ఉన్నారు. వారి అభ్యంతరాలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తామంటూ కూడా మంత్రి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అయితే రీసర్వేను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. కానీ కొన్ని రోజుల క్రితం అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశాం, రీసర్వేను కూడా ఆపివేశాం, ఈ రీసర్వే వల్ల అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, భూ కబ్జాలు జరిగే అవకాశం ఉంది, రికార్డులు తారుమారయ్యే అవకాశం ఉందంటూ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేసినటువంటి ఏపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటూ కూడా భవిష్యత్తులో రీసర్వేని ముందుకు తీసుకువెళ్ళబోతున్నాం. ఏదైతే గ్రామాల్లో రీసర్వే ఆగిపోయిందో ఆ గ్రామాల్లో పూర్తి చేస్తాం. గతంలో రీసర్వే పూర్తయినటువంటి గ్రామాల్లో ఎవరైతే రైతులు అభ్యంతరం తెలుపుతూ ఉన్నారో 5% మంది ఆ అభ్యంతరాలన్నింటిని కూడా పరిష్కారం చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ అంశం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విమర్శలు చేయడానికి ఊతం ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. మేము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తాం, రీసర్వేని కూడా ఆపేస్తామంటూ కూడా అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగింది. కానీ హామీకి విరుద్ధంగా ఇప్పుడు రీసర్వేనే కొనసాగిస్తాం, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తీసుకొచ్చినటువంటి రీసర్వేనే మళ్ళీ మేము కొనసాగిస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు వైసీపీ పార్టీ తీవ్రస్థాయిలో ఏపీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమిని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని టార్గెట్గా చేసుకుంటూ విమర్శలు చేసేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ భూముల రీసర్వే విషయాన్ని కొనసాగించేందుకు ఏపీ ప్రభుత్వం ఎందుకు ముందుకు వెళుతూ ఉంది అంటే, కొన్ని రోజుల క్రితం పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతూ ఏదైతే రాష్ట్రాల్లో భూముల రీసర్వే పూర్తి చేస్తారో ఆ రాష్ట్రాలకు తక్కువకే ఆ రుణాలు అందజేస్తాం, దీర్ఘకాలిక రుణాలు అందజేస్తాం, పెద్ద మొత్తంలో రుణాలు అందుతాయి, వారికి సంబంధించి ఎటువంటి వడ్డీ రేటు ఉండదంటూ కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ ఏపీకి సంబంధించి కూడా రుణాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, అంటే వడ్డీ లేకుండా రుణాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏపీ ప్రభుత్వం భూ సర్వేను ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఈ విధానాన్ని చూసే ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది.